అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు జనతా కి అదాలత్. ఈరోజు మనం ఒక టాపిక్ మాట్లాడదాం. యూపీఎస్సీ నుంచి వచ్చే ఐఏఎస్ ఆఫీసర్, యూపీఎస్సీ క్లియర్ చేసి వచ్చే ఐఏఎస్ ఆఫీసర్స్ డిస్ట్రిక్ట్ కలెక్టర్‌గా ఒక జిల్లాకి వాళ్ళు ఉంటారు. వాళ్ళు అధికార పార్టీ ఉన్న ఎమ్మెల్యేలకి, మంత్రులకి ఎందుకు భయపడతారో నాకైతే అర్థం కాదు. వాళ్ళకి తీసేసే హక్కు, వాళ్ళని డిస్మిస్ చేసే హక్కు మాత్రం ప్రెసిడెంట్‌కే ఉంటది. ఎందుకంటే ప్రెసిడెంట్ అపాయింట్ చేస్తారు కాబట్టి. కానీ వీళ్ళు ఎందుకు భయపడతారు అంటే, వాళ్ళ స్వార్థం కోసమే. వాళ్ళకి పొజిషన్, ఒకవేళ డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఫర్ ఎగ్జాంపుల్, ఒక ఎగ్జాంపుల్ తీసుకోండి. ఒక డిస్ట్రిక్ట్‌కి కలెక్టర్ ఆయనకి, మంత్రికి ఎదురు చెప్పాడనుకోండి. ఆయనకి ఆ డిస్ట్రిక్ట్ కలెక్టర్ పదవి తీసేసి స్టేట్ సెక్రటేరియట్‌లో అసిస్టెంట్ సెక్రటరీగాను, జాయింట్ సెక్రటరీగాను నియమిస్తారు. సో వాళ్ళేం కోరుకుంటారు అంటే, అట్లాంటి పొజిషన్ మనకొద్దు, మనకి డిస్ట్రిక్ట్ కలెక్టరే కావాలి. ఎందుకంటే ఇట్ ఈస్ ఎ పవర్‌ఫుల్ పొజిషన్ అని వాళ్ళు అనుకుంటారు. బట్ ఇన్ ఇండియా పాలిటిక్స్ ఈస్ అల్టిమేట్ అండి. పొలిటీషియన్ తలుచుకుంటే ఏమైనా చేయగలుగుతాడు. కానీ ఐఏఎస్ తలుచుకుంటే ఏమైనా చేయగలుగుతాడు అనే రోజులు పోయినాయి. ఎందుకంటే మీరు 24 అవర్స్, ఒక 18 అవర్స్ పర్ డే చదివి యూపీఎస్సీ క్లియర్ చేసి పబ్లిక్ సర్వీస్ కోసం వచ్చి పొలిటీషియన్‌లో మాటలు వినడం ఏంటో నాకు అర్థం కాదు. అట్లా వచ్చేవాళ్ళు అయితే పాలిటిక్స్‌కి వెళ్ళిపోండి, ఎలక్షన్స్ కొట్లాడండి, గెలవండి, గెలిచి అసెంబ్లీలో అడుగు పెట్టండి. అప్పుడు కదా మీ వాయిస్ నిజంగా అసెంబ్లీలో వినపడుతుంది. అది కదా మీరు ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలి అనుకుంటే స్టేట్ గవర్నమెంట్ మీద ఒత్తిడి తెచ్చి సాల్వ్ చేయగలుగుతారు. యు ఆర్ జస్ట్ ఎ ఇంప్లిమెంటర్, దట్స్ ఇట్. మీరు పాలిసీని ఎగ్జిక్యూట్ చేస్తారు, ఏదైనా వెల్ఫేర్ ప్రోగ్రామ్‌ని, అంతే. దానికి మించి ఐఏఎస్ ఆఫీసర్స్ ఏమి చేయలేరు. ఒకటి ఈ వెల్ఫేర్ మెజర్స్ చూస్తారు, జిల్లాలో ఏం జరుగుతుందో చూస్తారు. అంతేకాని ద రియల్ పబ్లిక్ సర్వీస్ అనేది పాలిటిక్స్‌లోనే ఉంటది. అందుకే పేరెంట్స్ కూడా ఎవరు ఎంకరేజ్ చేయరు. పాలిటిక్స్‌లో పోతే ఎందుకు ఎంకరేజ్ చేస్తారు? చేయరు. ఎందుకంటే పాలిటిక్స్‌లో గ్యారంటీ ఉండదు. ఇక్కడ నుంచి చదివి కలెక్టర్ అయ్యి మళ్ళీ అది అవుతావో లేదో కూడా తెలీదు. ఎందుకంటే ఇంత అన్‌ప్రెడిక్టబుల్, యూపీఎస్సీ అనేది చాలా టఫెస్ట్ ఎగ్జామ్. అన్‌ప్రెడిక్టబుల్ ఉంటది. మనకేం అర్థం కాదు. ఒక 4, 5 అటెంప్ట్స్‌లో ఒక వ్యక్తి యూపీఎస్సీ క్లియర్ చేసి వచ్చిన తర్వాత, ఆయన ఒక కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత, ఒక మంత్రి చెప్తే వినడం ఏంటి అనేది క్వెషన్ మార్క్. అప్పుడు నీ పవర్ ఎక్కడ పోతది? అసలు నువ్వు కాంప్రమైజ్ అవ్వద్దు కదా! ఐఏఎస్ ఆఫీసర్ అంటేనే నీకు ఎథిక్స్ ఉండాలి, మోరల్స్ ఉండాలి. అవన్నీ దట్ ఆర్ యువర్ పార్ట్ ఆఫ్ యువర్ సిలబస్ కదా అప్పుడు. సో అదొకటి. ఇంకొకటి ఏంటి అనంటే, యూపీఎస్సీ చాలా ఎందుకు టఫెస్ట్ అని చెప్తున్నానంటే, అంత ఈజీగా క్లియర్ అవ్వదు. ఒక 21, 22 ఇయర్స్‌లో స్టార్ట్ అయ్యి 28, 30 ఇయర్స్‌కి వచ్చి రాని వాళ్ళు కూడా ఉన్నారు. యూపీఎస్సీ అసలు క్లియర్ చేయలేని వాళ్ళు. వాళ్ళ పరిస్థితి ఏంటి? సో నేనేం చెప్తున్నానంటే, మీరు పబ్లిక్‌కి నిజంగా సర్వీస్ చేద్దామంటే ఏదో ఒక ఛానెల్ ఎంచుకోండి. ఐదర్ లీగల్‌గానో, లేకపోతే ఎంప్లాయ్‌మెంట్, బిజినెస్ మ్యాన్‌గా ఎంప్లాయ్‌మెంట్ జనరేట్ చేసి ప్రొవైడ్ చేయొచ్చు. ఓకే. లేదంటే టీచింగ్ ప్రొఫెషన్‌లో వెళ్ళొచ్చు. చాలా వేస్ ఉన్నాయి. దీంట్లోకి వచ్చి నేను పబ్లిక్ సర్వీస్ చేశాను అనంటే అదైతే నాకు డౌటే. ఎందుకంటే చేయలేరు. మీరు ఎప్పుడైనా గమనించారా? అధికార పార్టీ ఉన్న ఎమ్మెల్యేస్‌ని ఇప్పుడు కలెక్టర్స్ కానీ, ఎస్పీస్ కానీ, పోలీస్ ఆఫీసర్స్ ఎవరేమనరు. ఒకసారి ప్రభుత్వం చేంజ్ అయ్యాక అదే పోలీసు అపోజిషన్ పార్టీ ఎమ్మెల్యేస్‌ని అరెస్ట్ చేస్తారు, ఏదైనా చేస్తారు. అసలు అక్కడ మారుతుంది ఏంటి? పార్టీ మారితే పోలీస్ బిహేవియర్ మారిపోతదా? లాజికల్‌గా ఆలోచించండి. ఇప్పుడు అధికార పార్టీ ఎమ్మెల్యేలని ఇబ్బంది పెట్టరు. ఎవరైతే అపోజిషన్ పార్టీలో ఉన్నోళ్ళని వాళ్ళని ఇబ్బంది పెట్టిస్తారు. అంటే పోలీసు, అడ్మినిస్ట్రేషన్, మిషనరీ అంతా ఒక టూల్ లాగా వాడుకునే అవసరం ఏర్పడింది. అది పరిస్థితి. థాంక్ యూ.